ప్రీపెయిడ్ ఎనర్జీ మీటర్. సో నార్మల్ గా మనం మొబైల్ కి రీఛార్జ్ ఎలా చేసుకుంటాం, ముందే రీఛార్జ్ చేసుకుని తర్వాత యూటిలైజ్ చేసుకుంటాం. ఇప్పుడున్న మీటర్స్ కి పవర్ కి ఎలా అంటే మనం ఎంత 1 మంత్ అంతా పవర్ కన్స్యూమ్ చేసుకున్న తర్వాత మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వస్తుంది. దాన్ని మేము ప్రీపెయిడ్ చేసామన్నమాట. అంటే ముందే రీఛార్జ్ చేసుకుని తర్వాత యూటిలైజ్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది. మేము దానికి 2 అప్లికేషన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసాం. ఒకటి రియల్ టైమ్ మానిటరింగ్ డిస్ప్లే, ఇంకోటి వచ్చేసి థెఫ్ట్ డిటెక్షన్ అనమాట. రియల్ టైమ్ మానిటరింగ్ డిస్ప్లే ఏంటంటే నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి ఐడియా ఉంటుంది ఎంత యూనిట్స్, ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఎంత ప్రైస్ అని చెప్పి. సో ఇది ఉండడం వల్ల ప్రతి ఇంట్లో ఐడియా అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎవరన్నా మీటర్ ని దొంగతనం చేసి ట్యాంపర్ చేసి కరెంట్ బిల్ రాకుండా చేయడానికి ట్రై చేశారనుకోండి, మీటర్ బైపాస్ చేయాలి. అలాంటప్పుడు మీటర్ బాక్స్ ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. సో ఓపెన్ చేసే టైంలో కన్జ్యూమర్ దగ్గర బజర్ అలారం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నియర్ బై సబ్ స్టేషన్ కి SMS అలర్ట్ అనేది మీటర్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తుంది. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే నార్మల్ గా మనం ఇప్పుడున్న పోస్ట్ పెయిడ్ మీటర్స్ కి మనం కన్జ్యూమ్ చేసుకోకపోయినా మినిమం చార్జెస్ అనేది 70 రూపీస్ పడుతుంది. దీనివల్ల అలా అది అడ్వాంటేజ్. ఎందుకంటే మనం ఎన్ని యూనిట్స్ కన్జ్యూమ్ చేసుకుంటేనే మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కట్ అవుతుంది, లేకపోతే కట్ అవుతుంది. మినిమం గానే పడుతుంది, మినిమం కూడా పడదు. సో మనం ప్రీపెయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మామూలు యూజ్ చేయకముందే ముందే చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.